అబ్బా చూసుకోవాలి కదా ధరణి, కర్రీలో ఘాటు ఉంటే తనకు పడదు. తనకు ఘాటు ఉంటే పడదని నీకెట్లా తెలుసు? ఇప్పుడు ఏం చెప్పాలరా దేవుడా? అది అది చెప్పు ప్రిషు. తను యుఎస్ నుండి వచ్చింది కదా ధరణి, బహుశా పడకపోవచ్చు. ఈ ఊరగాయ టేస్ట్ చేయి, చాలా బాగుంటుంది. ఏ తన కూరగాయ అంటే అలర్జీ. నీకెలా తెలుసు? యుఎస్ లో పిజ్జాలు బర్గర్లు తినింటారు ధరణి, ఆ ఊరగాయ వేసుకుంటే అలర్జీ రాదా? ధరణి కొంచెం కాఫీ తీసుకొని రావా? ఫస్ట్ టైం కాఫీ చాలా బాగా పెట్టావు ధరణి. అది పెట్టింది నేను కాదు, అను. జస్ట్ యావరేజ్, ఏదో నేను పొగడాలని అలా చెప్పా అంతే. బావా కర్రీ ఎలా ఉంది? కర్రీ గురించి అడుగుతుందంటే ఖచ్చితంగా చేసి ఉంటది. ఏ బాలా, ఉప్పు లేదు కారం లేదు, ఎట్లా తింటారా? అమ్మా అది చేసింది నేను. అక్క బోర్ కొడుతోంది, బయటికి వెళ్ళొద్దాం పదా. మీ బావకి ఓకే అయితే నాకు ఓకే. బావా ఒక్క మాట. ఏ ఇలాంటి మాటలకు టెంప్ట్ అయ్యాము, నీ బతుకు పెట్టాబండే. బావా ఏంటి? నాకు జాబ్ వచ్చింది కదా, అయితే అలా బయటికి తీసుకెళ్ళి బావా. నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కావాలంటే ధరణితో వెళ్ళు. సర్లే రాయి, మనం వెళ్దాం. ప్రెషుకు ఉప్మా చేసాలే, అది తింటాడు. ఉప్మానా? ధరణి రానన్నా? ఉప్మా అన్నావు. ఆర్డర్ సార్. అన్నా ఒక వెనీలా, ఒక చాక్లెట్, ఒక బ్లాక్ కరెంట్. ధరణి తనకు చాక్లెట్ వెనిలా ఇష్టం లేదు, బటర్ స్కాచే ఇష్టం. బ్రో మీరు బటర్ స్కాచ్ తెచ్చేయండి. తనకి బటర్ స్కాచ్ ఇష్టమని నీకెలా తెలుసు? అంటే జనరలీ క్యాజువలీ యూజువలీ యుఎస్ లో ఎక్కువ బటర్ స్కాచే తింటారు కదా. మరి నాకే ఫ్లేవర్ ఇష్టమో చెప్పు. నువ్వేం పెట్టినా పందిలాగా తింటావు ధరణి.